యాక్ట్ న్యూస్ విశాఖలో ఫుట్పాత్లపై ఫుడ్ కోర్టుల తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది. 4 రోజుల్లో 3,000కు పైగా షాపులు తొలగించారు జీవీఎంసీ అధికారులు. షాపులు తొలగించి జీవనాధారం కోల్పోయేలా చేశారని బాధితులు ఆందోళన చేస్తున్నారు. వారి కండగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నగరంలో గాజువాక నుంచి మధురవాడ వరకు ఉన్నటువంటి దాదాపుగా 3,000కు పైనే షాపులన్నింటినీ కూడా ప్రస్తుతం అటు జీవీఎంసీ అధికారులు అయితే తొలగించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితులే. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ప్రతిరోజు ఉదయం నుంచి అటు రాత్రి వరకు కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకుని 100-200 రూపాయలతో బ్రతుకులు జీవిస్తున్నటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి సంబంధించి మొత్తం అంతా కూడా షాపులు తొలగించేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. షాపులన్నీ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, షాపులతో పాటు జీవనం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళు ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం, అటు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు షాపులు తొలగించేస్తున్నారని ఆందోళన చేశారు. ఇప్పుడు అటు అదే పార్టీకి సంబంధించి కూటమి నాయకులందరూ కూడా షాపులు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కూడా వైసీపీ వామపక్షాల ఆందోళనకు అయితే దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ షాపులు తీసేశారా, అసలు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి? 50,000 రూపాయలు సరుకు తెచ్చాను సార్. పండగని పువ్వులు తెస్తాం బెంగళూరు నుండి. పచ్చి వ్యాపారం సార్, పువ్వులు తెచ్చాము. పండగ వ్యాపారం కదా, దసరా స్టార్టింగ్ అని తెచ్చాము. ఆ స్క్రైన్ అది ఉంటుంది కదా గాను, అవి తెచ్చి తోసేసారు క్రేన్తో. మీరు తీసుకుంటానంటే అన్నింటిని పక్కన పెట్టుకుంటాం సర్దుకుంటా అని చెప్పినా కూడా వినలేదు. అది వెనకాతలు ఫుట్బాల్ మీద పెడితే సార్, ఫుట్బాల్ మీద పెట్టొద్దు అన్నారు. కిందన పెట్టుకుంటామంటే కిందని కూడా పెట్టొద్దు, అన్ని దగ్గర తీసేసాము. ఇది మీరు ఎలా పెడతారని చెప్పి దాంతో తోసి దాన్ని ముక్కల కింద చేసేసి నాశనం చేస్తారు సార్. ఇంకా అప్పుడు అక్కడ సవలేక ఇక్కడ బతకలేక అలా తీసుకొని అలా కూడా అన్ని తొక్కి. ఏం షాప్ అమ్మా మీది అసలు? ఉల్లిపాయల దుకాణం సార్. ఉల్లిపాయల దుకాణం అయితే మాకు షాప్ వచ్చి వెంటనే తీసేయమని చెప్పారు సార్. తిగిపోతే ఆ క్రెయిన్ తోటి తీసేస్తామమ్మా, మీరు పెట్టకూడదు పెట్టొద్దని మాకు ఆర్డర్ వచ్చింది అంటే మరి మేము ఎలా బతకాలి సార్ అంటే మాకు ఆ సంబంధం లేదు, తర్వాత ఎప్పుడు ఏదో చూస్తారంటే తర్వాత ఎప్పుడు చూస్తారు సార్, మీరు చచ్చిపోతే అప్పుడు చూస్తారా, మేము ఎప్పుడు చూస్తారు? మాకు ఈ 5 రోజుల వరకు మేము అనుకోని తిండి లేదు తెప్పలేదు, ఈ రోడ్ల మీద బతుకుతున్నాం. ఈ రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు సార్. ఓటు వేసేటప్పుడు మా కాల్ దగ్గరకు వచ్చారు, మేము ఓటు వేసిన తర్వాత గెలిచిన తర్వాత మేము వాళ్ళ కాల్ దగ్గర తిరుగుతున్నాం. తిరగాల్సి వస్తుంది. ఏం షాప్ పోయిందమ్మా మీది? షాప్ అండి, కొబ్బరికాయలు తెచ్చి అక్కడ వేసాము. ఈ వచ్చేమో ఇలా తీసేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పారు. ఏకంగా క్రేన్ తెచ్చి మొత్తం ఎక్కించుకొని వెళ్ళిపోయారు. తీసే అవకాశం దాకా ఇవ్వలేదు. కేట్లు కాయలు అన్నీ తెచ్చి క్రేన్ తెచ్చి నారీ మీద వేసుకెళ్ళిపోయారు. 50,000 రూపాయల సరుకు, 2 ఆడపిల్లలతో ఉన్నాను. ఎలా బతుకుతాం అనుకుంటున్నారు, ఎలా బతుకుదామని ఇలా చేశారండి. మా పేదోళ్ళు కడుపులు కొట్టి న్యాయం అయిపోదామని చేశారు. అది మాకు న్యాయం చెప్పమానండి. రోడ్ల మీద మేము బతికిన వాళ్ళు ఎలా బతుకుతాం, ఎలా చేస్తాం అనేది మాకు న్యాయం కావాలండి. అంటే మనం చూడొచ్చు ఇక్కడ వికలాంగులు కూడా, ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అంటే రాత్రిపూట కొంతమంది ఆ ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళే మీరు ఎట్లాంటి వ్యాపారం చేస్తారు? మొత్తం కూల్చేశారా? కూల్చేయడానికి తీసిమని చెప్పి మధ్యాహ్నంలో తీయపోతే మటుకు మొత్తం ఎరగొట్టేస్తామని చెప్తున్నారు సార్. అలా ఎరగొట్టేస్తే మాకు ఎక్కడ అవుతుంది సార్? మేము రోడ్డు మీద బతికిన వాళ్ళం కదా సార్. అది షాపు లేకపోతే మొన్న 30,000 రూపాయలు సరుకు తెచ్చి పెట్టాం. ఎలక్ట్రికల్ సరుకు వైరింగ్లు అని అవన్నీ ఇవన్నీ అన్నీ తెచ్చి పెట్టుకున్నాం సార్. తీసేస్తామంటే ఎక్కడ బతుకుతాం చెప్పండి సార్? మీలాంటి వాళ్ళు చేయాలి కదా. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిదే కూడా ఇదే రకమైనటువంటి గోడు. ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం ఇది అంటే రాజకీయ పరంగా చూసినా కూడా అటు గత ప్రభుత్వ హయాంలో షాపులు తొలగిస్తా అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన టీడీపీలు ఆందోళన చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇప్పుడు వైసీపీ వామపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే షాపులు తొలగింపుతో క్లిష్ట పరిస్థితి, కొన్ని లక్షల మంది బాధితులుగా మారిపోయారు. దాదాపుగా ఇప్పటికే 3,000కు పైన షాపులు తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో మొత్తం షాపులన్నింటినీ కూడా క్లీన్ సిటీగా మార్చేయడానికి జీవీఎంసీ అధికారులు అయితే చేస్తున్నటువంటి పని అయితే ఉంది. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా షాపులు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో బాధితులుగా మారిపోతున్నాం, షాపులు కోల్పోతున్నాం, తెచ్చుకున్నటువంటి సరుకులు పోతున్నాయి, జీవనాధారం పూర్తిగా కోల్పోతున్నాం. ఎక్కడున్నటువంటి డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మమ్మల్ని ఆదుకోవాలి, అసలు ఇక్కడ రాజకీయ నాయకులు ఏమయ్యారు, కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు జీవనాధారం కల్పించమని బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.